ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్య. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు, మతం లేదు భయ్య. ఏదైనా సరే ఉందే. అవునా కదా? సినిమా చెప్తాను భయ్య, బ్లాక్ బాస్టర్ భయ్య. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూసాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ పంచిక్ రేంజ్ లో ఉంది భయ్య సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు భయ్య. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్య. మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్య, ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్య సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంప్ ఏంటది, అలాగే కారస్ భయ్య, పంప్ చెక్. సో చూడండి, చాలా బాగుంది. కొంచెం మంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్య. మన హైదరాబాద్ ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పాను కదా, మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్. ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్య. చెప్తాను కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఏ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి రక్తపాతం భయ్య, రక్తపాతమే. మీరు చెప్పాను కదా, ఆదివారం మీరు కోడికి వస్తారు లేదా మేకనికి వస్తారు, కానీ సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోతనే. అన్ని పంచికలు కాదురా అన్న. అదే చెప్తాను కదా, మినిమం చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్య సినిమాలో లిప్లాకు. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్పారండి. రేవంత్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్య. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్య. 10,000 ఖర్చులకి వచ్చిన ఈ సినిమా అయితే చూడండి, 10,000 ఖర్చులకి వచ్చిన ఈ సినిమా అయితే చూడాలి. సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్య, పంచికలు ఉంటాయి భయ్య. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిందే కామెడీ. సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి పంచికలకి ఏది సంబంధం లేదు భయ్య. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్య సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్య, అది మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా, మాలాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్య ఇటువంటి సినిమా. చెప్పాను కదా, ఉపేంద్ర గారు మీరు మగ జాతి ఆణిముత్యం సూపర్ సార్. చూడొచ్చు అన్న, రెండోసారి ఖచ్చితంగా చూడాల్సిందే. ఉపేంద్ర యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ప్లస్ పాయింట్. ఆయన అయితే తెలిసిందేగా మనకి. డబ్బింగ్ వర్షన్ బాగుంది, ఆయన డబ్బింగ్ వర్షన్ బాగుంది. వాచబుల్ మూవీ అన్న, వర్త్.